హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే మనం పూణే మహారాష్ట్ర ట్రిప్కి అయితే వెళ్తున్నాం. మొత్తం మేము 6 మెంబర్స్ వెళ్తున్నాం. కానీ ఒక 5 మెంబర్స్ అయితే మనం కాజ్పేట నుంచి స్టార్ట్ అవుతున్నాం. కానీ మనోడు ఒకడు అహ్మదాబాద్ నుంచి అయితే వస్తా అంటూ చూద్దాం. నెక్స్ట్ అయితే ఏమైతే మన వాళ్ళు అయితే ఇంకా రెడీ కాలేదు. ప్రజెంట్ ఆటోలో అయితే ఉన్నాం. మన ట్రైన్ 10:20కి స్టార్ట్ అవ్వాల్సింది. అసలు 10 minutes ముందే అయితే అరైవల్కి వస్తుంది కాజ్పేట్కి. మనోడు ఇంకోటి అయితే స్నానం కూడా చేయలేదు. వాడు ఏం చేస్తాడో ఏమో తెలియదు. లాస్ట్ అందుకు చూడాలి మరి. మన దరిద్రం పడుతుంది. మా ఇండియన్ రైల్వేస్ ఎప్పుడు టైంకి వచ్చిందే లేదు, కానీ ఈరోజు మాత్రం ఒక 10 minutes ముందే ఉన్నది. చూద్దాం మరి ఏమవుతారు. చలో గాయస్, మనమైతే టైంకి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం. మన దోస్త్ గారు ఇక్కడ వెయిటింగ్ చేస్తారు. టైం అయినాక చూద్దాం. ట్రైన్ ఎక్కినాక మళ్ళీ వీడియో స్టార్ట్ అవుతుంది. అమ్మయ్య, మన ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంకా లెట్స్ గో. ట్రైన్ ఎక్కగానే మన వాళ్ళు అయితే ఆల్రెడీ గేమ్ అయితే స్టార్ట్ చేసేసిళ్ళు. ఫోన్ దాచి నువ్వు ఇంత యాక్టింగ్ చేస్తాను రా. నా ఫోన్ ఎక్కడ దాచిళ్ళు. అరే 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 భరత్, అది ప్రాంక్ రా. ఇగో పట్టుకో, ఫైన్ పెట్టి వేస్. చలో గాయస్, టైం అయితే నైట్ 1:30 అవుతుంది. మనం ఆల్మోస్ట్ లోనావాలా స్టేషన్ అయితే వచ్చేసినాం. మొదటి వెయిటింగ్ మన వాళ్ళు అయితే ఆల్రెడీ ఎక్కేసిండు. వెయిటింగ్ మన వాళ్ళు అయితే దీనికనే మళ్ళీ వీడియో చేస్తాయి. చలో గాయస్, మనం అయితే లోనావాలా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం. అసలు ఈ రైల్వే స్టేషన్ చూస్తుంటే నాకే షాకింగ్ ఉన్నది. ఎంత నీట్గా అంటే అంత నీట్గా ఉన్నది. అసలు ఈ మెయింటెనెన్స్ మాత్రం మస్తు ఉండే. ఇదే మెయింటెనెన్స్ మన దగ్గర వేస్తే మాత్రం సూపర్ ఉండేది. సార్ మీరే చూడండి. ఇక్కడ మన ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉన్నాడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మనం వచ్చిన ట్రైన్ మాత్రం ఇదే. మన వాళ్ళు ముందెళ్తారు. నైట్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 2 అవుతుంది ఇప్పుడు. ఇప్పుడు హోటల్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి ఇప్పుడు మనం అయితే. సో మార్నింగ్ మళ్ళీ కంటిన్యూ చేస్తాం. నైట్ 3 అవుతుంది. మన హోటల్లో దొరకక ఇదే హోటల్. ఏం పని అవుతుంది అసలు. మా వాచ్మెన్. మన హోటల్ అయితే ఇదే. నైట్ చూపిద్దాం అనుకున్నా కానీ చాలా లేట్ అయిపోయింది. సో అందుకే వీడియో తీయలేదు. మీరే చూసేయండి. నైట్ వచ్చినా కానీ చాలా లేట్ అయిపోయిందని ఇంకా వీడియో తీయలేదు. ఇప్పుడు మనం వెళ్ళే వెహికల్ అయితే ఇదే. వెహికల్లో మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం. బైక్స్ తీసుకుందాం అనుకున్నాం కానీ బైక్స్ అయితే మనం పోయిన రెంటల్ దగ్గర అవైలబుల్గా లేవు. మనకి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. హోటల్ చాలా లగ్జరియస్గా ఉన్నది. మళ్ళీ ట్రిప్కి వెళ్ళి రిటర్న్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ మన రూమ్ అయితే చూపిస్తాను మీకు. రూమ్ టూర్ చిన్న మీరు ఎప్పుడైనా లోనావాలా వచ్చినప్పుడు ఇవి హోటల్కి అయితే రండి. హోటల్ అయితే చాలా బాగున్నాయి. లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. మీకు చూడండి. ఇది మనం ఫస్ట్ వచ్చిన టెంపుల్ నారాయణ ధామ్ టెంపుల్. లోపలికి వెళ్ళినాక నీకు మొత్తం చూపిస్తా చూడండి. మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తానండి. టెంపుల్ మాత్రం బయట నుంచి చాలా బాగుంది, రాజస్థాన్ స్టైల్లో. మనకి ఎంట్రన్స్లోనే మంచి ఫౌంటైన్ అయితే ఉన్నది. ఇక్కడ అన్ని రోజ్ ఫ్లవర్స్, ఇంకా వింటర్లో వస్తాయి అనుకుంటా ఈ ఫ్లవర్స్ అన్నీ. అయితే అయిపోయింది. లోపల ప్రసాదం కూడా ఇచ్చిళ్ళు. కానీ అమ్మవారి విగ్రహం మాత్రం చాలా బాగున్నది. మొత్తం మార్బుల్తోనే వేసిల్లట. దసరా టైంలో మాత్రం ఇంకా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారట. ఆ టైంలో వచ్చి ఉంటే అసలు ఇంకా చాలా బాగుండేది. సో నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. లోగడ్ ఫుడ్ ఉందా? ఇప్పుడైతే మనం వచ్చింది బాజా కేవ్స్. అసలు
స్టెప్స్ అయితే చాలా ఉన్నాయి. మన వాళ్ళు మెల్లమెల్ల ఎక్కి ట్రెక్కింగ్ అయితే చేయాలి అలా. అసలు ట్రెక్కింగ్ లేకుండా చూద్దాం అనుకున్నాం కానీ మన వాళ్ళకి సెట్ అవుతలేదు. పైన అయితే కేవ్స్ ఉంటాయట, కేవ్స్ వచ్చినాక చూపిస్తా. ఇంకొక వాటర్ ఫాల్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాం మీకు. జస్ట్ 170 స్టెప్స్ మాత్రమే. మన వాళ్ళ పరిస్థితి ఇది. రారా మనోజు. అసలు వ్యూస్ అయితే చాలా బాగున్నాయి పైన నుంచి. ఇంకొంచెం పైకి వెళ్ళినాక ఇంకా బాగా అనిపిస్తాయి అనుకుంటా. మనకు అక్కడ స్ట్రైట్గా వాటర్ ఫాల్స్ అయితే కనబడుతుంది ఒకటి చిన్న. మా ఫ్రెండ్ కానీ మస్తు లోపలికున్నారా మీరు వండినా. అరే పోదాం పారా. అత్తాలు కాడు. ఆఫ్టర్ 10 minutes ఆఫ్ హైకింగ్ ఇప్పుడే మనం వ్యూకి అయితే వచ్చేసినాం. ఇదే ది గ్రేట్ బాజా కేవ్స్. ఇది వచ్చేసి మన బుద్ధిస్ట్ పీపుల్ 16th centuryలో కన్స్ట్రక్ట్ చేశారట. ఎవ్రీ ఇయర్ బుద్ధ పూర్ణమికి నేపాల్ అండ్ టిబెట్ నుంచి వచ్చి చాలామంది వస్తారట. ఆ రోజు వచ్చినట్టు ఇంకా బాగుండేది. ఇటు సైడ్ ఇంకా వ్యూస్ కూడా చాలా బాగున్నాయి. మౌంటైన్స్ వచ్చేసి మన క్లౌడ్స్కి తాకుతున్నాయి ఇక్కడ కింద. ఇదే నేను చెప్పిన చిన్న వాటర్ ఫాల్. ఒకసారి మీరైతే ఈ లొకేషన్ చూడండి, మైండ్ పోతాండి అసలు. బాజ్రా కేవ్స్ టాప్ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసినాం. బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు, అసలు మొత్తం గ్రీనరీ, ఆ క్లౌడ్స్ ఫార్మేషన్ మొత్తం అసలు మైండ్ బ్లోయింగ్. చాలా బాగున్నాయి అసలు. ఇవన్నీ వీళ్ళ రూమ్స్ అనుకుంటా, బుద్ధిస్ట్ వాళ్ళవి. 16th centuryలో అంటే అప్పుడు ఇలానే ఉండే అనుకుంటా చిన్న వాటర్ ఫాల్స్. మన కింద ఒక శివలింగం కూడా ఉన్నది చిన్నది, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. చిన్న శివలింగం, లోపలికి అయితే ఎంట్రీ లేదు. దోగట్ ఫోర్ట్కి అయితే వచ్చేసినాం. దీని స్పెషాలిటీ కూడా నేను ముందు చెప్తా. మన వాళ్ళు ఇప్పుడే బాగా ఎగ్జాస్ట్ అయిపోతే షుగర్ క్యాన్ జ్యూస్ కోసం అయితే ఆడిపోయినాం. డిస్కషన్ ఇక్కడ మన వాళ్ళది. ఇదే ఫోర్ట్ ఎంట్రన్స్. చూద్దాం పైకి వెళ్ళినాక ఎట్లా ఉంటుందో. అసలు చాలా వెహికల్స్ వచ్చినాయి. అసలు వీకెండ్ కాకపోయినా కానీ చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. టూరిస్టులు చాలామంది ఉన్నారు. చూద్దాం పైకి వెళ్ళినాక మళ్ళీ వీడియో చేస్తాం. చలో మన ట్రెక్ అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. దారిలో పోయేటప్పుడు అయితే మా కోతులు ఉన్నాయి. మీరు ఇక్కడికి వస్తే మాత్రం చేతులు ఏం క్యారీ చేయకండి. లోగట్ ఫోర్ట్. అసలు ఈ సీనరీ, ఈ వెదర్ అసలు సూపర్, మామూలుగా లేదు అసలు. మధ్యలో కోతులు, జాగ్రత్త. మన వాళ్ళు వెనకాల మెల్లగా వచ్చేసాలు. మన ఫిట్నెస్ లెవెల్స్ ఎక్కువ కాబట్టి జల్లేదిపోతాను మనం. వ్యూ మాత్రం అసలు ఆసమ్. అసలు ఈ కెమెరా మాత్రం న్యాయం చేయదు. కళ్ళతో చూస్తేనే అంతా క్లియర్గా ఉంటుంది మీకు మాత్రం. మన వాళ్ళు అయితే కింద ఆగిపోయారు. ఇది చాలా పైకి ఉన్నది, పైకి ఎక్కే. పైన మాత్రం వ్యూ చాలా బాగున్నాడ. చూద్దాం మరి. ఫాగ్ రావకుంకే జల్లి వెళ్ళిపోవాలి మనం పైకి. ఫాగ్ వస్తే మాత్రం మన వ్యూ మొత్తం అబ్స్ట్రాక్ట్ అయిపోతుంది. ఎంట్రన్స్ మాత్రం వేరే లెవెల్. ఇవి నాకు తెలిసి అప్పట్లో ఆ టైంలో యూజ్ చేసిన కెనాన్స్ అనుకుంటా. చాలా సాలిడ్గా ఉన్నాయి. దగ్గరికి వెళ్ళి చూద్దాం. అసలు వేరే లెవెల్. స్టోన్తో చేసిల్లు అనుకోండి ఇవి. ఇది పైన ఫోర్ట్. మన వాళ్ళు ఇంకా సగం మంది కిందనే ఉన్నారు. మనమైతే జల్లి జల్లి పైకి వచ్చేసినాం.
పైనుంచి వ్యూ ఇద్దామంటే కరెక్ట్ టైంకి మనం పైకి వచ్చే టైంకి ఫాగ్ అయితే వచ్చేసింది. మీకు చూపిద్దామన్నా ఇక్కడ ఏం లేదు, మొత్తం వైట్గా. ఫాగ్ లేకుండా మాత్రం అసలు వ్యూ వేరే లెవెల్లో ఉండేది. ఇది అప్పట్లో మన ఛత్రపతి శివాజీ మహారాజ్ క్యాప్చర్ చేసిన ఫోర్ట్ ఇది. దీని తర్వాత మళ్ళీ మన మొఘల్స్ మళ్ళీ వాళ్ళది క్యాప్చర్ చేసేసిళ్ళు. నారాయణ దర్వాజా. మానవులు సగం మంది ఇంకా హోటల్ కింద కానిస్తూనే ఉన్నారు. హోటల్ తర్వాత దిగచ్చరా, ఫాగ్ ఉందరా, ఏం పడదరా అన్న వెంటనే జల్ది పైకి వెళ్ళిపోయి నెక్స్ట్ ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి తిరిగేటి, అవన్నీ కూడా కవర్ చేద్దాం ఇవాళ. లెట్స్ గో. లాస్ట్ గేట్కి అయితే వచ్చేసినాం. ఇది మహా దర్వాజా. చూడండి గేట్స్ మాత్రం చాలా సాలిడ్గా ఉన్నాయి. ఇది లోగఢ్ ఫోర్ట్ మ్యాప్. మీరు ఒకసారి పాస్ చేసి చూసుకోండి, చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నాయి ఇక్కడ. ఫైనల్లీ మనమైతే పైకి వచ్చేసాం. అసలు ఈ పైన వ్యూ చూద్దామంటే మొత్తం ఫాగ్ వచ్చేసింది, అసలు ఏం కనబడట్లే. ఇదే లాస్ట్ పాయింట్ అనుకుంటా. అసలు ఫాగ్ లేకుంటే మాత్రం వ్యూస్ వేరే లెవెల్లో ఉండేది. మొత్తం ఫ్లవర్స్ అన్నీ కింద. ఈ వెదర్కి మాత్రం చాలా ఫ్లవర్స్ వచ్చినాయి మన వాళ్ళు. అక్కడ పింక్ పడతాను చూపెట్టు. గులాబ్ ఏం తినాలో తెలియక ఇట్లా బయటకు వచ్చినాం అట్లా స్ట్రీట్కి. మంచి కబాబులు అయితే కనబడ్డాయి మనకి. మన బాయ్కి అయితే వేపేసినాం, 8 కబాబులు అయితే వేపేసినాం. ఇవన్నీ మనయే. ఇవన్నీ రెడీ కాగానే వాయించి పడేద్దాం. ఇంకా పక్కనే షాప్లో కబాబులు మనకి ఏం సరిపోతాయని చెప్పి పక్క షాప్లోనే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అవుతుంది, డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్. అది అయిపోగానే ఇవాళ నైట్ పండగే. అసలు వచ్చినప్పటికి వెళ్ళి అసలు మన ఫుడ్ లేదు ఇక్కడ లోనావాలాలో. ఏ చెప్పినా కానీ అంతా డబుల్ ప్రైస్, అసలు మామూలుగా వెళ్ళదు ప్రైజులు మాత్రం. మీరు వచ్చినప్పుడు మాత్రం చూసుకుంటే షాపింగ్ చేయండి, అట్లనే మంచిగా తినండి. మా ఫ్రెండ్ గారికి ఇవాళ చూసిలిగా మీరైతే హాస్పిటల్లో పడ్డాడు వైరల్ ఫీవర్ చేయబట్టి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అసలు వ్యూస్ మాత్రం వేరే లెవెల్. అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము ఏదో నార్మల్గా దిగినాం, బయటకు వచ్చి చూస్తే మాత్రం ఇప్పుడు చూడండి అసలు కెమెరా న్యాయం చేయదు. అక్కడ మీకు వాటర్